హలో, అందరు ఎట్లున్నారులా? నేనైతే చాలా బాగున్నా. నా తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, మేమైతే ఫిషింగ్ చేయడానికి వర్జీనియా బీచ్లో ఉన్న మౌంట్ రాష్మోర్ పార్క్కి అయితే వచ్చినాము. నేను ఫిషింగ్ ఎలా చేశాను, మాకు చేపలు పడినాయా పడలేదా అనేది కూడా చెప్తాను. ఇక్కడ అమెరికాలో చేపలు పట్టడం అంటే అంత ఈజీ కాదు. లైసెన్స్ తీసుకోవాలి, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు ఏంటంటే సంవత్సరంలో ఒకరోజు ఫ్రీ ఫిషింగ్ ఉంటుంది. ఈరోజు నేను ఇదేం కొనలేదు, వాళ్ళే నాకు అన్నీ ప్రొవైడ్ చేసినారు. ఇది ఈవెంట్ 9 to 1 వరకు ఈరోజు ఫ్రీగా చేయొచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము చేపలు పట్టడం ఎట్లుంటుంది అనేది. చేపలు పడితే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అంట కదా, ఫోకస్ బాగా పెరుగుతుంది అంట కదా. సరే ఎంత పెరుగుతుందో చూద్దామని వచ్చిన నేను. కానీ ఫన్ ఉంది, బాగుంది. So we want to put the worm on enough so that it is on securely so a fish can't just steal it from you. But we also want to leave a few ends so it still has some room to wriggle and entice that fish into thinking it's a tasty morsel. That there. All right. And then with this, are you right-handed? Yeah. Okay. So you want this reel facing you? Yeah. This is the line release button here. ఇతను మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతిదీ. రాడ్ ఎలా పట్టుకోవాలి, ఎరని ఎలా పెట్టాలి, ఇంకా వాటర్లో సేఫ్టీ రూల్స్ కూడా చెప్పినాడు. అట్లనే ఇంకా ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేశారో కూడా చెప్పాడు. చేపలు పట్టాలంటే లైసెన్స్ అవసరం, ఇంకా రూల్స్ కూడా అన్నీ తెలియాలి కదా. కొంతమందికి చేపలు పట్టాలని ఉంటుంది, కానీ రూల్స్ లైసెన్స్ తెలియక ఆగిపోతారు కదా. అందరినీ ప్రోత్సహించడం కోసమే ఈ ఫిషింగ్ ఈవెంట్ అనేది అయితే వీళ్ళు ఏర్పాటు చేసినారు. ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఫ్రీగానే చేయొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని ఫిషింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము మా ఫ్యామిలీతో అక్కడ పార్టిసిపేట్ చేసినాం. నాకైతే చాలా ఫన్ అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్ నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే కాబట్టి ఈ అవుట్డోర్ మళ్ళీ సమ్మర్లోనే కదా మనం అవుట్డోర్ ప్లాన్ చేసేది. ఈవెంట్ అయితే చాలా బాగుండే. మీరు కూడా ఇలాంటి పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న స్టేట్ పార్క్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే చూస్తూ ఉండండి. పక్కన ఉన్న అమ్మమ్మ మా ఫిషింగ్ స్టైల్ చూసి మీరు మొదటిసారి అని అడిగింది. అవును అని చెప్పగానే తనకున్న అనుభవాలని తనకున్న టిప్స్ తోటి మాకు సింపుల్ వేగా ఫిషింగ్ ఎలా చేయాలన్నది నేర్పించింది. ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ని కలవడము, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడి వాళ్ళ అనుభవాలను కూడా మనకు చెప్పి మనకు నేర్పించడం కూడా చాలా నచ్చింది నాకు ఇక్కడైతే. అక్కడ టాటాయిస్ కూడా చూస్తుంది, అందరు చేపలను పట్టడానికి వస్తున్నారు కానీ నన్ను ఎవరు పట్టడానికి వస్తలేరా బాబు అనేసి. మా పాప కూడా ఇక్కడ అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకు ఇంతమందిని చూసేసరికి ఏం జరుగుతుంది, ఒక పక్కన వాటర్ ఒక పక్కన ఇంతమంది జనాలు అనుకుంది. తర్వాత కాసేపటికి తనకు ఆకలి అనిపించింది. ఎండగా కూడా ఉండేసరికి ఈ చెట్ల కిందకి వచ్చినాం. ఈ చెట్లు నాకైతే మా ఊరిని గుర్తు చేసినాయి. ఇంకా అక్కడ చేపలు పడతలేవని నేను కూడా పక్కనకి వెళ్ళి మళ్ళీ ట్రై చేసిన చేపలు ఏమైనా పడతాయేమో అని, కానీ ఒక్కటి కూడా పడలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం. ఆ బాతులు కూడా మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి, చూడ్డానికి చాలా బాగుండే. ఈ పెద్ద ఆయనకైతే ఒక చేప పడింది. నేను అతన్ని అడిగినాను, మాకు చేప పడలేదు, మీకు పడింది కదా ఒక ఫోటో తీసుకోవాలని. తను ఓకే అన్నాడు. ఇంకా ఫోటో తీసుకున్న దగ్గర నుండి మరీ చూపించినాడు నాకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.